సో ఇక సైరా మూవీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఈ మూవీ ఎందుకు ఇంతగానం క్రేజ్ ఎట్లొచ్చింది అసలు ఈ మూవీకి? సల్మాన్ ఖాన్ వీళ్ళందరినీ అసలు ఆ దంగల్ మూవీ ఇవన్నీ కూడా బ్రేక్ చేసేసింది అసలు ఈ మూవీ. అరే డే 1 రోజే 21.5 crores అంటే నేను గీ రివ్యూస్ ఇవన్నీ చూసి నేనేమనుకున్నా అంటే అరే సినిమా మస్తు హిట్ అయింది కదా, ఒకసారి పోయి చూద్దామని అయితే నేను పోయినా. ఇక పోయేసరికి ఇక్కడ ఏముంది, ఏం లేదు. ఆ లవ్ స్టోరీ ఉంది, బ్రేకప్ అయింది, ఏడుస్తురు. ఇక బయట టాక్ ఎట్లుంది అనుకుంటారు ఈ మూవీ గురించి? బ్రేకప్ అయిన లవ్ స్టోరీలు అన్నీ కూడా మళ్ళీ కలుస్తున్నాయంట ఇక ఈ మూవీ చూసి. ఇక తీరా చూస్తే ఈ మూవీ ఫస్ట్ డే రోజేమో 21.5 crores వచ్చింది. ఇక ఇయాలటికి అయితే 6వ రోజు ఈ మూవీ రిలీజ్ అయ్యి ఇక ఇయాలటికి అయితే 153 కోట్లు కలెక్షన్ వచ్చింది ఈ మూవీకి. ఇక మొత్తం లవర్స్, బ్రేకప్ అయిన వాళ్ళు, కలిసి ఉన్నోళ్ళు అందరు కూడా ఈ మూవీని చూసి బట్టలు చింపుకుంటారు, ఏడుస్తుర్రు. అసలు నాకైతే ఇంకా కూడా అర్థం అయితలేదు, ఇంతకంటే మంచి మంచి సినిమాలు ఉన్నాయి, ఈ సినిమాకి ఎందుకు ఇంతగానం క్రేజ్ వచ్చింది అనేది అయితే నాకు అర్థం కాలే. అరే మంచి మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లు ఉన్నాయి, ఈ సినిమాకి అసలు ఫస్ట్ డే రోజే 21.5 crores అంటే నిజంగా అసలు ఇంకా ఈ వీక్ ఎండ్ అయ్యే వరకు అయితే 180 crores 200 crores దాకా క్రాస్ అయిపోయేటట్టు అయితే నాకు అనిపిస్తుందిలా. సో ఇక ఈ మూవీ అసలు ఎందుకు ఇంత హిట్ అయింది, ఇంత షార్ట్ టైంలో ఈ మూవీ ఎందుకు ఇంత హిట్ అయింది అని చూసుకుంటే మాత్రం ఇక ఈ హీరో హీరోయిన్లకి ఇద్దరికి కూడా ఇది ఒక డెబ్యూ మూవీ అనమాట. కాబట్టి ఇక వీళ్ళిద్దరు ఫస్ట్ మూవీతోనే ఇంత సక్సెస్ కొట్టిరు. ఇంకోటి చూసుకున్నట్టయితే ఈ మూవీలో అసలు వీళ్ళిద్దరు కెమిస్ట్రీ అయితే హైలైట్ అని చెప్తారు ఇక పబ్లిక్ మొత్తం. ఇక మీకు ఎట్లా అనిపిస్తుందో కమెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.